పుదుచ్చేరి పోలీసులు క్రిప్టో కుంభకోణం కేసులో తమన్నా భాటియా కాజల్ అగర్వాల్ ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసు కోయంబత్తూరుకు చెందిన కంపెనీపై నమోదైంది. ఎంతటి మోసం అంటే 2022లో ప్రారంభమైన ఈ కంపెనీ మొత్తం కోట్లాది రూపాయలు మోసం చేసింది. తమన్నా కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాజల్ కీలక పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొని వారికి విలువైన బహుమతులు అందజేశారు. ముంబైలో లగ్జరీ క్రూయిజ్ పార్టీలో కొత్త పెట్టుబడులు రాబట్టారు. బాధితుల కష్టం. పుదుచ్చేరిలో 10 మందికి 2.4 కోట్లు నష్టం. ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఏకంగా 40 కోట్లు పోగొట్టుకున్నాడు. పోలీసుల దర్యాప్తు. నితీష్ జైన్, అరవింద్ కుమార్ ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మోసం ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాలకు విస్తరించింది. ఇమ్రాన్ పాషా అనే నిందితుడు రాయ్పూర్ పోలీసుల చేతిలో పట్టుబడ్డాడు. తమన్నా, కాజల్ నిజంగానే మోసానికి భాగమా? పోలీసులు వాళ్ళు కేవలం ప్రమోషన్ లో పాల్గొన్నారా లేక ఆర్థిక సంబంధం ఉందా అనే దాన్ని తెలుసుకుంటున్నారు. మోసం ఎలా జరిగింది, ఎంతవరకు విస్తరించింది అనే విషయాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. మోసంలో నిజమైన పాత్రదారులు ఎవరో త్వరలో బయటపడనున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.